హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ షార్ట్ అండ్ బిగినర్స్ అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయడం ద్వారా కూడా మనం ఈ కోర్సు సంబంధించి అన్ని డీటెయిల్స్, అలాగే మీరు జాయిన్ అవ్వదలుచుకున్నట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో మనం ఏదైతే ఈ షార్ట్ హ్యాండ్ ఎంత టైం పడుతుంది, ఏంటి తదితర వివరాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత నన్ను కాంటాక్ట్ చేయడం ద్వారా కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ షార్ట్ హ్యాండ్ బిగినర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ షార్ట్ హ్యాండ్ స్టార్ట్ చేయడానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే మంచిగా హయ్యర్ వరకు కూడా కంప్లీట్ చేసి మనకి ఈ కోర్సు నేర్పించేటువంటి ఇన్స్ట్రక్టర్ని మనం వెతుక్కోవాల్సి ఉంటుంది, ఫస్ట్ పాయింట్. సో తర్వాత ఆ ఇన్స్ట్రక్టర్ ద్వారా కూడా మనం ఈ మెళకువలన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం పాటించాల్సినటువంటి మొదటి సూత్రము మాస్టర్ ది బేసిక్స్. అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ మీద మంచి పట్టు అనేది సంపాదించాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్స్ అనేవి బాగా కనుక మనకు వచ్చినట్లయితే ఎటువంటి కష్టమైన వర్డ్ వచ్చినా కూడా మనం ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. స్టార్ట్ బై థరోలీ అండర్స్టాండింగ్ ది ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అండ్ సింబల్స్ ఆఫ్ షార్ట్ హ్యాండ్. ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ది షార్ట్ హ్యాండ్ ఆల్ఫాబెట్స్, కామన్ అబ్రివేషన్స్ అండ్ రూల్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్. బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిఫోర్ మూవింగ్ ఆన్ టు మోర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. సో థియరీ రూల్స్ అనేది మనకి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి కాబట్టి మనం థియరీ మీద మంచి పట్టు అనేది ఫస్ట్ నుంచి కూడా సంపాదించాల్సి ఉంటుంది. ఎవరైతే థియరీ రూల్స్ మీద మంచి పట్టు సంపాదిస్తారో వారు తర్వాత హై స్పీడ్స్, హైయర్స్ అనేది ఈజీగా మీరు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక పద్ధతి వచ్చేసరికి రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది 2 to 3 అవర్స్ మీరు ప్రతిరోజు కనుక చేసినట్లయితే మీకు దీంట్లో ఈ స్కిల్ అనేది త్వరితగతిన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ క్లాస్ నుంచి కూడా డిగ్రీ వరకు చదివినా కూడా ఎటువంటి ఉద్యోగం కూడా మనం వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ కనుక ఏదన్నా ఒక పోస్ట్ పడినట్టయితే కొన్ని వేల మంది ఈ పోస్ట్కి అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈ షార్ట్ హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పోస్ట్ పడితే మినిమం ఒక 5 మంది వస్తే హెవీ కాంపిటీషన్ ఉన్నట్టు. సో అందువలన మనకి మంచి ఉద్యోగం తెచ్చిపెట్టేటువంటి ఈ కోర్సు కాబట్టి మనం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయవలసి ఉంటుంది. అలా కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్లయితే మీకు ఈ ఎక్కువ స్కిల్ అనేది త్వరితగతిన వచ్చేటువంటి అవకాశం ఉంది. కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఈజ్ ది కీ టు ఇంప్రూవింగ్ యువర్ షార్ట్ హ్యాండ్ స్కిల్స్. దీనికి ప్రతిరోజు కూడా ఒక 3 or 4 అవర్స్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ కనుక చేస్తే మీకు అంత ఫ్లూయెంట్, మీరు అంత కంఫర్టబుల్గా ఈ కోర్సుని నేర్చుకోవడానికి మీకు వీలు కలుగుతుంది. మంచి స్టెనోగ్రాఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్ మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. రేపు మీకు జాబ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అందువలన ఇంగ్లీష్ గ్రామర్ మీద కూడా ఫస్ట్ నుంచి కూడా మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. చాలామంది ఈ ఇంగ్లీష్తో అటాచ్ అయినందు వల్లే ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. సో తర్వాత ఫోకస్ ఆన్ యాక్యురసీ. మనం ఫస్ట్ సింబల్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా రాయటం, రూల్స్ ప్రకారము అబౌవ్ ద లైను, ఆన్ ద లైను, త్రూ ద లైను, లైటు, తిక్కు, ఈ ఇంప్రెషన్స్ అన్నీ కూడా మనం నీట్గా స్ట్రోక్ని ఫస్ట్ రాయడం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత స్పీడ్ మీద అనేది కాన్సన్ట్రేషన్ అనేది చేస్తే మంచిది. యాక్యురసీ మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యాక్యురసీ ఈజ్ క్రూషియల్ ఇన్ షార్ట్ హ్యాండ్. ఎయిమ్ టు రైట్ ఈచ్ సింబల్ ఆర్ వర్డ్ యాక్యురేట్లీ, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ రైటింగ్ ఎట్ ఏ స్లోయర్ పేస్ ఇనిషియల్లీ. ఓకే, మీరు మొదట్లో కనుక స్లోగా కూడా ఈ యాక్యురసీ మీద కనుక కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ యువర్ స్పీడ్ వైల్ మెయింటైనింగ్ యాక్యురసీ. ఫస్ట్ యాక్యురసీ మీద చేసి తర్వాత స్పీడ్ మీద కనుక కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే రెండు కూడా మీకు త్వరితగతిన వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఏం చదువుతున్నా ఏం చేసినా కూడా ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి మీరు ఈ రియల్ లైఫ్లో ఈ ఎవ్రీడే సిచ్యువేషన్స్లో కూడా ఈ షార్ట్ హ్యాండ్ని మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. సపోజ్ మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతూ ఉన్నారనుకోండి, క్లాస్లో చెప్పేటటువంటి మీ లెక్చరర్ చెప్పేటటువంటి లెసన్ కానీ ఏదైనా సరే మీరు ఈ షార్ట్ హ్యాండ్ రాయడానికి ప్రయత్నం చేస్తూ
మీరు అలా దాన్ని ఎక్కువ యూసేజ్ చేయడం ద్వారా కూడా మీకు మరింత ఈ విద్య మీద మీకు మంచి పట్టు అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు అప్లై షార్ట్ హ్యాండ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ప్రాక్టీస్ ట్రాన్స్క్రైబింగ్ షార్ట్ ప్యాసేజెస్ ఫ్రమ్ బుక్స్, న్యూస్ పేపర్స్ ఆర్ స్పీచెస్. టేక్ షార్ట్ హ్యాండ్ నోట్స్ డ్యూరింగ్ మీటింగ్స్ ఆర్ లెక్చర్స్ టు రీఇన్ఫోర్స్ యువర్ లెర్నింగ్. చూడండి, మీరు ఎక్కువగా కూడా ఈ షార్ట్ హ్యాండ్ సింబల్స్లో ఉన్న వాటిని ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే మీరు పేపర్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ వీటిల్లో పడినటువంటి ఆర్టికల్స్ రాయటం ద్వారా కూడా మీకు మంచి నాలెడ్జ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే ఒక పేపరు మీకు నచ్చిన పేపర్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్టయితే డక్కన్ క్రానికల్ పేపర్ బాగా ఉపయోగపడుతుంది. ఆ పేపర్ని కనుక మీరు పర్చేజ్ చేసి వారానికి ఒక పేపర్ పర్చేజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ రోజు ఒక్కొక్క ప్యాసేజ్ కనుక మీరు రాస్తూ ఉన్నట్లయితే మీకు మంచి నాలెడ్జ్ అనేది కాంపిటేటివ్లో మీకు మరిన్ని మార్క్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలా మనం బుక్స్లో ఉన్నటువంటి ప్యాసేజెస్ని, న్యూస్ పేపర్లో ఉన్నవి, స్పీచెస్, అలాగే మీకు చెప్తున్నాం కదా స్కూల్స్లో కాలేజెస్లో మీరు రాసుకునేటువంటి ఏదైతే ఉంటాయో వాటిని నోట్ చేసుకోవడం ద్వారా కూడా మీరు ఈ లాంగ్వేజ్ మీద మంచి పట్టు అనేది సంపాదించేటువంటి అవకాశం ఉంది. అలాగే బిల్డ్ షార్ట్ అండ్ వొకాబులరీ. ఏదైతే షార్ట్ హ్యాండ్లో రెగ్యులర్గా ఏ వర్డ్స్ అయితే వస్తూ ఉంటాయో వాటిని ఒక చోట నోట్ చేసుకొని వాటిని ఎక్కువ మీరు తప్పులు కనుక రాస్తున్నట్లయితే వాటిని డ్రిల్ చేయడం ద్వారా కూడా మీరు ఈ కోర్స్ మీద మంచి పట్టు అనేది సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పాండ్ యువర్ షార్ట్ హ్యాండ్ వొకాబులరీ బై లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ కామన్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. క్రియేట్ వర్డ్ లిస్ట్ అండ్ ఫ్లాష్ కార్డ్స్ టు రివ్యూ అండ్ రీఇన్ఫోర్స్ యువర్ షార్ట్ హ్యాండ్. అలా ఈ చెప్పినటువంటి పద్ధతి పాటించడం ద్వారా కూడా మీరు మీ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ టెక్స్ట్ బుక్లో ఉండే ప్యాసేజెస్ కానీ లేకపోతే మీకు ఎక్కడైనా మెటీరియల్ దొరికినా సరే ఈ షార్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు రాసేటువంటి డిక్టేషన్ని ఎప్పుడైనా సరే ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి వీలు కుదరినట్లయితే దాన్ని ఒకసారి మొత్తం రీడ్ చేసుకున్నట్లయితే మీకు మెమొరీకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఎప్పుడు రాసినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ ఎంత విలువైనది అనే దాని గురించి నేను సపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి, వాటిని మీరు చక్కగా చూడొచ్చు. సో అలాంగ్ సైడ్ రైటింగ్, ఫోకస్ ఆన్ డెవలపింగ్ యువర్ రీడింగ్ స్కిల్స్ ఇన్ షార్ట్ హ్యాండ్. రైటింగ్తో పాటు రీడింగ్ స్కిల్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ రీడింగ్ షార్ట్ అండ్ టెక్స్ట్ ఆర్ ప్యాసేజెస్ టు ఎన్హాన్స్ యువర్ ఎబిలిటీ టు క్విక్లీ ఇంటరప్ట్ అండ్ అండర్స్టాండ్ షార్ట్ హ్యాండ్ నోట్స్. ఏదైతే మీరు రాసుకున్న దాన్ని ఈజీగా గుర్తుపడడానికి చదవడం అనేది ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయండి. అలాగే మీరు మంచి ఇన్స్ట్రక్టర్ని ఎంచుకొని ఈ షార్ట్ హ్యాండ్ సంబంధించి టిప్స్ అందించేటువంటి గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వండి. తద్వారా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యుబుల్ టిప్స్ కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి. కన్సిడర్ జాయినింగ్ షార్ట్ హ్యాండ్ ఫోరమ్స్, గ్రూప్స్ ఆర్ కమ్యూనిటీస్ టు కనెక్ట్ విత్ అదర్ లెర్నర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ షార్ట్ హ్యాండ్ రైటర్స్. సో గ్రూప్స్లో జాయిన్ అవడం ద్వారా కూడా మీరు అక్కడి నుంచి కూడా విలువైన సమాచారాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సీక్ ఫీడ్బ్యాక్ అండ్ అడ్వైస్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ ఇన్స్ట్రక్టర్ కానీ లేకపోతే మీకు ఐడియాస్ ఇచ్చేటువంటి షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ ద్వారా కూడా మీరు ఈ పొందేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ పాసిబుల్ ఏ షార్ట్ హ్యాండ్ టీచర్ ఆర్ మెంటర్ హూ కెన్ ప్రొవైడ్ గైడెన్స్ అండ్ హెల్ప్ యూ విత్ యువర్ ప్రోగ్రెస్. మీరు కనుక మంచి షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్, హయ్యర్ పాస్ అయిన ఇన్స్ట్రక్టర్ కనుక దగ్గర చేరినట్లయితే మీరు మంచిగా ఈ విద్యని నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. పర్టికులర్గా ఈ సబ్జెక్టుకు సంబంధించి నాకు లోయరు, హైయర్తో పాటు హై స్పీడ్స్ కూడా అయిపోయి ఉన్నాయి. అందువల్ల నేను ఈ కోర్సు సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. అలాగే ఈ కోర్సు నేర్చుకునేటప్పుడు బీ పేషెంట్ అండ్ పర్సిస్టెంట్. లెర్నింగ్ షార్ట్ హ్యాండ్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఇది ఒక రోజుతో వచ్చేటువంటి విద్య కాదు, దీని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొద్దిగా టైం తీసుకునేటువంటి ప్రాసెస్. సో బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్స్ అండ్ డోంట్ గెట్ డిస్కరేజ్డ్ బై ఇనిషియల్ ఛాలెంజెస్. సో మొదట్లోనే మనం ఇది చేయలేము, ఇది మనకు వస్తుందా రాదా, ఇలాంటి డౌట్స్తో కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రతి విద్యార్థి కూడా ఈ కోర్సు చేయొచ్చు. మినిమం ఈ కోర్సు చేయడానికి 10th క్లాస్ సరిపోతుందని మీ అందరికీ తెలిసిన విషయమే. సో 10th క్లాస్ నాలెడ్జ్ ఇంగ్లీష్ మీద ఉన్నా సరే మనం ఈ కోర్సు ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే స్టే పర్సిస్టెంట్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ సెలబ్రేట్ యువర్ ప్రోగ్రెస్ అలాంగ్ ది వే. సో మీరు రాసేటువంటి ట్రాన్స్క్రిప్షన్ బుక్ని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు ఏమాత్రం ఇంప్రూవ్ అవుతున్నారో ఇవన్నీ కూడా మీకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మీరు షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి.
టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ షార్ట్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ సచ్ యాజ్ టెక్స్ట్ బుక్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్, వీడియోస్ అండ్ ప్రాక్టీసింగ్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా మీరు మీ కోర్సును డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. దీస్ రిసోర్సెస్ కెన్ ప్రొవైడ్ అడిషనల్ గైడెన్స్ అండ్ ప్రాక్టీస్ మెటీరియల్స్ టు సపోర్ట్ యువర్ లెర్నింగ్ జర్నీ. సో మీరు పై చెప్పిన విధానాలను కూడా పాటిస్తూ ఉన్నందువల్ల మీరు ఈ షార్ట్ హ్యాండ్లో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేసి మీకు మిస్టేక్స్ కూడా చాలా వరకు రెడ్యూస్ కూడా అవుతాయి. సో మిస్టేక్స్ ఎలా రెడ్యూస్ చేయాలి అనే వీడియో కూడా నేను చేయడం జరిగింది. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనం అందిస్తూ ఉంటాము. సో మన వీడియోస్లో మీరు ఫాలో అవడం ద్వారా కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పూర్తి ఉచితంగా పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ కోర్సు నేర్చుకునేటప్పుడు ఎంతో ఫన్ అండ్ ఎంజాయ్ చేస్తూ ఈ కోర్సు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఖచ్చితంగా 100% ఉద్యోగం తెచ్చిపెట్టేటువంటి కోర్సు. సో హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్ ది ప్రాసెస్. షార్ట్ హ్యాండ్ ఈజ్ ఎ యూనిక్ అండ్ fascinating skill to learn. Embrace the process, enjoy the journey and celebrate your achievements as you improve your shorthand proficiency. సో చాలా జాగ్రత్తగా సంతోషంగా ఈ కోర్స్ నేర్చుకున్నట్లయితే మీకు మంచి ఇంప్రూవ్మెంటు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి హోంవర్క్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు చేసినట్లయితే మీకు మంచి ఇంప్రూవ్మెంటు ఈ స్కిల్లో దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి పద్ధతులు ఫాలో అవుతున్నారా? బై ఫాలోయింగ్ దీస్ టిప్స్ యూ కెన్ ఎస్టాబ్లిష్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ స్టడీలీ ప్రోగ్రెస్ ఇన్ యువర్ స్కిల్స్ యాజ్ ఎ బిగినర్. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ పద్ధతులన్నీ పాటించడం ద్వారా కూడా మీరు ఈ షార్ట్ హ్యాండ్లో మంచి స్కిల్ అనేది సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో మనం ఇప్పటి వరకు కూడా ఏ పద్ధతులు వాడుకున్నాం అనేది ఒకసారి మరలా చెప్తాను. మాస్టర్ ది బేసిక్స్, అలాగే ప్రాక్టీస్ రెగ్యులర్లీ, ఫోకస్ ఆన్ అక్యురసీ, యూజ్ షార్ట్ హ్యాండ్ ఇన్ ఎవ్రీడే సిచ్యువేషన్స్, అలాగే బిల్డ్ షార్ట్ హ్యాండ్ వొకాబులరీ, తర్వాత డెవలప్ షార్ట్ హ్యాండ్ రీడింగ్ స్కిల్స్, తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ది షార్ట్ హ్యాండ్ మెంటర్స్ అండ్ యువర్ వెల్ విషర్స్, అలాగే బీ పేషెంట్ అండ్ పర్సిస్టెంట్ వైల్ లెర్నింగ్ షార్ట్ హ్యాండ్, అలాగే యూటిలైజ్ షార్ట్ హ్యాండ్ రిసోర్సెస్, హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్ ది ప్రాసెస్. సో మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ పద్ధతులన్నీ పాటించడం ద్వారా కూడా మీరు ఈ స్కిల్లో మంచి మాస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మీ మిత్రులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ కోర్సు నేర్చుకోదలిచినట్లయితే మన నెంబర్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. తద్వారా మనం ఈ స్కిల్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఈ కోర్సు నేర్చుకోవడానికి మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ కోర్సు నేర్చుకోదలిచినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయండి. ఈ కోర్సు ఎంత టైం పడుతుంది ఏంటి పూర్తి వివరాలకు సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడి నుంచి కూడా ఆ వీడియోని వాచ్ చేసి తర్వాత నాకు మెసేజ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.